అమెరికాలో ఒక ఇండో అమెరికన్ విషాదగాథ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఏకంగా 40 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించాడు. ఇప్పుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన్ను దేశం నుంచి ఇండియాకు వెళ్ళగొట్టాలని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈయన పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బు వేదం అంటుంటారు. ఇతనికి ఇప్పుడు 64 ఏళ్ళు. 1983లో తన పాత రూమ్మేట్ హత్య కేసులో ఇతన్ని దోషిగా తేల్చారు. దాంతో అప్పటి నుంచి జీవిత ఖైదు అనుభవిస్తూ వచ్చాడు. కానీ గత అక్టోబర్ నెలలో కొత్త సాక్ష్యాలు బయటపడ్డాయి. అప్పుడు సుబ్బు వేదం నిర్దోషి అని తేలింది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఆయనకు స్వేచ్ఛ లభించింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. జైలు నుంచి ఇలా విడుదలయ్యాడో లేదో యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కారణం ఆయనను ఇండియాకు డిపోర్ట్ చేయాలని. సుబ్బు కుటుంబం ఏం చెప్తోందంటే, సుబ్బు ఇండియాలో పుట్టిన కేవలం 9 నెలల వయసులోనే అమెరికాకు వచ్చేశాడు. ఆయనకు లీగల్ పర్మనెంట్ రెసిడెంట్ హోదా ఉంటుంది. అరెస్ట్ అయ్యే ముందు పౌరసత్వానికి అప్లై చేస్తే అది కూడా అంగీకరించబడిందట. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇండియాకు పంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన్ని లూసియానాలోని ఒక డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. సుబ్బు వేదం గతంలో చేసిన ఒక డ్రగ్ కేసును అడ్డం పెట్టుకుని ఐసీఏ డిపోర్ట్ చేయాలని చూస్తోంది. రూమ్మేట్ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడే సుబ్బు డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. హత్య కేసులో దోషిగా తేలాక డ్రగ్స్ కేసు త్వరగా తేల్చుకోవడానికి 1984లో ఎల్ఎస్డి అమ్మిన 4 కేసులు, ఒక దొంగతనం ఆరోపణలు సుబ్బు అంగీకరించాడు. ఈ కేసులో 2.5 నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఈ శిక్షను అప్పుడే పడ్డ జీవిత ఖైదుతో పాటే ఏకకాలంలో అనుభవించేలా తీర్పు వచ్చింది. ఇప్పుడు సుబ్బు హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. కాబట్టి ఐసీఈ వాళ్ళు 1988 నాటి పాత డిపోర్టేషన్ ఆర్డర్ను, అలాగే ఆ పాత డ్రగ్స్ కేసును చూపించి ఆయన్ని ఇప్పుడు ఆ దేశం నుంచి తరిమేయాలనుకుంటున్నారు. హోమ్లాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాఫ్లిన్ మాట్లాడుతూ, ఒక దోషిత్వాన్ని రద్దు చేసినంత మాత్రాన ఇమిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడం ఆగదు. డ్రగ్స్ ట్రాఫికింగ్లో దోషిగా తేలిన వాళ్ళు అమెరికాలో ఉండటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ సుబ్బు లాయర్లు మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. డిపోర్టేషన్ను నిలిపివేయాలని 2 వేర్వేరు కోర్టులు కూడా ఆదేశించాయి. సుబ్బు తరపు లాయర్ అవా బెనాచ్ మాట్లాడుతూ, 43 ఏళ్ల పాటు తప్పుగా జైల్లో ఉండటం అనేది 20 ఏళ్ల వయసులో చేసిన ఆ డ్రగ్స్ కేసు కంటే చాలా ఎక్కువ అని వాదించారు. దశాబ్దాల పాటు సుబ్బు మంచి ప్రవర్తన, 3 డిగ్రీలు పూర్తి చేయడం, కమ్యూనిటీ సేవ వంటి అంశాలను ఇమిగ్రేషన్ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మళ్ళీ ఇండియాకు పంపడం కూడా మరో పెద్ద తప్పు అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే సుబ్బుకి ఇండియాలో బలమైన బంధాలు లేవు. ఈ కేసు పైన బోర్డర్ ఆఫ్ ఇమిగ్రేషన్ అపీల్స్ నిర్ణయం తీసుకోవడానికి ఇంకొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.